చాలా ముఖ్యమైనటువంటి వార్త ఇది. ఎందుకు ముఖ్యం అంటున్నా అంటే అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు అంటూ ఇది ఎందుకు ముఖ్యం అంటున్నా అంటే మన జీవితాల మీద ఇంపాక్ట్ చూపించేటువంటి వార్త ఇది. ఎందుకు ఇంపాక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాళ్ళ ప్రాధాన్యత క్రమాలు మారుతూ ఉన్నాయి. అంటే ప్రజల మూడ్ని బట్టి వాళ్ళు గేమ్ ఆడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా కొంతమంది వ్యతిరేకిస్తే రైట్ అది ప్రతిపక్షంకి కావాలి, ప్లస్ అది నెక్స్ట్ వస్తే మేము తీసేస్తాం, రద్దు చేస్తాం. ఇప్పుడు ఇళ్ల పట్టాలు వెలుగుమట్ల మనందరం చూసినాం. ఆడ ఈ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేస్తే గత ప్రభుత్వం ఇప్పటి ప్రతిపక్షం పోయి నిలబడి వస్తే మీకు మళ్ళీ పట్టాలు ఇచ్చడమే కాకుండా ఇక్కడనే ఇల్లు కట్టించి ఇక్కడనే గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పినటువంటి మాటలు వింటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏది చేసినా వాళ్ళు వ్యతిరేకం అనాలి, మాతోని కాదు అనాలి, మేము ఒప్పుకోము అనాలి, లేదా మేము వస్తే ఖచ్చితంగా అది మళ్ళీ తీసి అవతల పాడేస్తామని చెప్పాలి. ఇది ఎవరు నేర్పించారా అంటే గతంలో వీళ్ళే నేర్పించారు, కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిందే. ధరణిలో ఉన్నటువంటి లోపాలని ఖచ్చితంగా సవరించి ప్రజలకి ఉపయోగపడేలాగా చేస్తామని చెప్పాల్సినటువంటి గత ప్రతిపక్షం ఇప్పటి పాలకపక్షం ఆనాడు మాట్లాడింది అయితే ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పారు. ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో ఎత్తేస్తాం, దానివల్ల నష్టపోతున్నారు, లక్షలాది అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి, ఎవరి భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్షం రాగానే భూభారతం తీసుకొచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ రాగానే ఆ దిశ మేము అవతల పాడిస్తామంటారు. ఇది ఎగ్జాక్ట్గా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి కథ అవుతుంది. ఇది మళ్ళీ మన ఫ్యూచర్ సిటీ కూడా అమరావతి పోయి ఇలా మావిగనని ఎట్లయితే మళ్ళీ పేరు వస్తుందో, అమరావతిని ఎట్లయితే మేము వస్తే తీసేస్తాం, మేము వస్తే మళ్ళీ కొత్తది తెస్తాం, ఒక రాజధాని అని వాళ్ళంటే కాదు 3 రాజధానులు, ఫైనాన్షియల్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి వాళ్ళు పెడతారు. అట్లే ఇక్కడ మేము వస్తే మళ్ళీ అదే అమరావతిని కడతామని మళ్ళీ వీళ్ళు వస్తారు. అంటే వీళ్ళు ఎట్లయిపోతారంటే అది నెవర్ ఎండింగ్ స్టోరీస్గా వాళ్ళు చేయరు, పూర్తి వీళ్ళు చేయరు, ఎక్కడికి వెళ్ళదు అట్నే పెండింగ్లు ఉంటుంది. వీళ్ళు వస్తే 5 ఏళ్ళలో వీళ్ళని మారుస్తారు, 5 ఏళ్ళలో వాళ్ళని మారుస్తారు. మార్చినప్పుడల్లా వాళ్ళ ప్రాధాన్యతలు మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, మన దగ్గర కూడా ఇలా హరీష్ రావు అంటున్నటువంటి మాట చూస్తుంటే కొంత భయం వేస్తుంది నాకు. దేనికి భయపడుతున్నా అంటే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒకటి కట్టి ఇలా కాళేశ్వరంను కూడా అట్లే ముంచిరు, చూసిరా కాళేశ్వరంను కూడా గత ప్రభుత్వం కట్టించారు కాబట్టి అది కేసీఆర్కు పేరు వస్తుంది, దానివల్ల నష్టమైందని చెప్పి రైతులకా లేకపోతే ప్రజలకా చూపిద్దామని ఎస్టాబ్లిష్ చేసి దాని మీద కేసులు వేసి దాని మీద కమిషన్లు వేసి మొత్తం దాన్ని ఎండబెట్టిరు, పడవ పెట్టిరు. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయ్యాది. సరే బీఆర్ఎస్ చెప్తున్నటువంటి 89,000 కోట్ల ప్రాజెక్ట్ అది ఎవరి పైసలు అవి? నీయి నాయి కావా? నీ పైసా నా పైసా పోతలేదా? ఇంతగానం మనం నష్టపోవన్నా ఆ దుర్మార్గుల వల్ల. అది నాయకుల ప్రభుత్వాల పార్టీలే కాదు నేను చెప్పేది, ఆ దుర్మార్గుల వల్ల ప్రజలుగా మనం ఒక 10 రూపాయలు ఎక్కడన్నా లాస్ అయితేనో మిస్ అయితేనో ఎంతో బాధపడతాం. అంటే మన సంపాదనను బట్టి వాడు 10కి బాధపడతాడు, వాడు 100కి బాధపడతాడు, 1000కి బాధపడతాడు, 1,00,000కి బాధపడతాడు, మన స్థాయిని బట్టి మన జీతాన్ని బట్టి. సో 10 రూపాయల కోసానికి ఒక పేదోడు ఒక రైతు బాధపడుతున్నప్పుడు ఇలా మన కోసానికి కట్టించినటువంటి 1,00,000 కోట్ల ప్రాజెక్టును అట్లా ఎండబెట్టి పడవ పెడితే ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారు? అదంతా ప్రజల సొమ్ము కాదా? సో ఒక ప్రభుత్వం చేసినటువంటి పని ఇంకో ప్రభుత్వం నాశనం చేసుకుంటూ పోతుంటే లేదా వ్యతిరేకిస్తుంటే మరి అన్నాళ్ళ కొంతమంది ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు కదా, అందుకోసమే కదా జరిగింది అంటే ప్రజలను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. మంచి ఎవరు చేసినా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. దాన్ని వదిలేసి లేలే మేము వస్తే తీసేస్తాం అవతల పాడేస్తామంటే అన్ని పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. పేర్లు మార్చుడు గతంలో ఉండే, పనులే మార్చి పాడేస్తారు ఇప్పుడు. గతంలో చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఎయిర్పోర్టు కట్టించినటువంటి అంటే పూర్తిగా భూములన్నీ కూడా ఆయన్నే చేసేటువంటి ప్రయత్నం చేసి కట్టించి ఎన్టీ రామారావు పేరు పెట్టుకుందాం అనుకుంటు, ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. కానీ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడం చేత పేరు మార్చబడ్డది అంతే. పేరు మార్చి ఇక మనమే చూస్తున్నాం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయింది. సో ఇక్కడ వాళ్ళ నాయకుల పేర్లు పెట్టుకునే పరిస్థితి కాడికెళ్ళియాల రేపు పొద్దున ఏమవుతుందంటే పనులే ఆగిపోయేటట్టు. ఆయన వచ్చి ఎయిర్పోర్ట్ ఆపేస్తే ఎయిర్పోర్ట్ ఇది అవసరమే లేదు, ఇన్ని భూములు ఇక్కడ సేకరించే పని లేదు అంటే ఆ ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించిన వాళ్ళు లేరా? ఆ ఏరియాలో శంషాబాద్ ప్రాంతంలో ఆ గొల్లపల్లి ఆ తొండుపల్లి అట్లాంటి ఆ గ్రామాలు ఉన్నటువంటి ఆ ఏరియాలో వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు కొంతమంది. అరే మా భూములే కావన్నా, ఎయిర్పోర్ట్ మా దగ్గరనే కట్టాలన్నా లాంటి మాటలు మాట్లాడి ఆ రోజు కూడా వ్యతిరేకిస్తే వాళ్ళని కన్విన్స్ చేసి ఆ ప్రభుత్వం పైసలు ఇచ్చి పంపించేసింది. అది వేరే విషయం. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు వచ్చి అది ఆపేస్తే మళ్ళీ కథం అయిపోయాయి. ఇలా కాళేశ్వరంను ఎట్లయితే ఆపిరో రేపొద్దున ఫ్యూచర్ సిటీ ఈయన ఎన్ని లక్షల కోట్లు పెడతాడో ఎన్ని వేల కోట్లు పెడతాడో కానీ ఫ్యూచర్ సిటీ 2 ఏళ్లలో ఏమన్నా నిర్మాణం అయిందనుకో వీళ్ళు వచ్చేస్తే కథం రద్దు చేస్తారట. ఇట్లా మరి డబ్బులు ఎవరు నష్టపోతుండే? ఇట్లా ఇప్పటికే అప్పుల పాలైపోయారు. ఈ రాష్ట్రం ఇప్పటికే 3.5 లక్షల కోట్లు కేసీఆర్, 2.5 లక్షల కోట్లు రేవంత్, ఇద్దరు కలిసి 6 లక్షల కోట్ల అప్పు కడిగి తీసుకొచ్చి పెట్టారు. మరి రేపు నష్టం ఎవరికైతుంది? ఇగో ఫార్మాసిటీకి అక్కడే అనుమతి, మళ్ళీ ఫార్మాసిటీ
కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తుంది, ఫ్యూచర్ సిటీ అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగింది. 75% వ్యాపారం, 20% ఫార్మా అన్నట్టుగా వ్యవహారం ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు అంటూ ఇక్కడ నేనేమంటున్నా అంటే నష్టం ప్రజలకు జరగొద్దు. మీకు ఒక్కలకన్నా నష్టం అవుతుందా? నాయకులకు అవుతుందా? కాదు, ప్రజలకే కావాలి, ప్రజలే మునగాలి, ప్రజలే ఆగం కావాలి. ఇగో తెలంగాణలో తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, కడ్తాల్, ముచ్చెర్ల మండలాల్లో ప్రతిపాదించిన ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అలా కాకుండా ఇతర అవసరాలకు వినియోగించినట్లయితే సేకరించిన రైతులు భూములు వెనక్కి ఇవ్వాలని చట్టం చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్మా సిటీ నిర్మాణం చేయకుండా ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు చేస్తున్నదని మండిపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు ఫార్మా సిటీపై మాట్లాడుతూ ఈ భూములపై హైకోర్టులో కేసు ఉన్నదని అన్నారు. అయితే విచారణ సందర్భంగా భూములను ఫార్మా కంపెనీల కోసం వినియోగిస్తామని అఫిడవిట్ ఇచ్చినట్టు చెప్పారు. అయితే మొత్తం భూమిలో 70% ఫార్మా సిటీ అభివృద్ధి చేసి 20% భూమిలో మిగతావి ఏర్పాటు చేయాలని అనుకున్నామన్నారు. అయితే కానీ 20% భూమిలో ఫార్మా కంపెనీలు వచ్చేలా ఇక్కడ చూసిరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసిందన్నారు. అంటే రివర్సు 75-25 ప్రాధాన్యాలు మారిపోయినాయి, ప్రభుత్వాల ప్రాధాన్యాలు మారిపోయినాయి. వాళ్ళు 70% వాడితే వీళ్ళు 20%కు కుదించేసారు దాన్ని. ఇగో ఫార్మా కంపెనీలు వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసిందన్నారు. 70% భూముల్లో వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు. ఈ చట్ట ప్రకారం చెల్లుబాటు కాదన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. అందుకే తమ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు 100% చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. ఫార్మా సిటీగా పునరుద్ధరిస్తామన్నారు. అంటూ మీరు ఏం చేసినా జనాలకు మాత్రం మంచి చేయరు, జనాలను మాత్రం ఆగం చేయకూరు, జనాల డబ్బులను మాత్రం ఖరాబ్ చేయకూరు. మీరే వస్తారని మీకు నమ్మకం ఉంటే ఉండొచ్చు కాక, కానీ మరి నాశనం పడతాము అంటే మాత్రం మరి ప్రజలు ఆలోచిస్తారు. మరి ఇలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగిన తర్వాత లేదా కొంత అక్కడ డబ్బును వెచ్చించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అదంతా కూడా రద్దు అంటే ఎట్లయిపోతుందంటే ఆల్రెడీ పెద్ద పెద్ద కాంప్లెక్స్లను కూలగొట్టి మళ్ళీ ఇంకో దగ్గర ఇల్లులు కట్టిస్తామని చెప్పినట్టు ఉంటుంది. ఆ కూలగొట్టే బదులు దాన్ని దేనికైనా వాడుకోవచ్చు కదా, అట్లా కాదు, కూలగొట్టి దాన్ని నాశనం పట్టాలి, మళ్ళీ ఇంకో దగ్గర కట్టియాలి. అంటే డబల్ అంటూ ఇది ఖర్చు కావాలి, అది ఖర్చు కావాలి, రెండు రకాల ఖర్చు కావాలి జనాలకి. తెలంగాణలో తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, కడ్తాల్, ముచ్చెర్ల మండలాల్లో ప్రతిపాదించిన ఫార్మా సిటీకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. అలా కాకుండా ఇతర అవసరాలకు వినియోగించినట్లయితే సేకరించిన రైతులు భూములు వెనక్కి ఇవ్వాలని చట్టం చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్మా సిటీ నిర్మాణం చేయకుండా ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు చేస్తున్నదని మండిపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు ఫార్మా సిటీపై మాట్లాడుతూ ఈ భూములపై హైకోర్టులో కేసు ఉన్నదని అన్నారు. అయితే విచారణ సందర్భంగా భూములను ఫార్మా కంపెనీల కోసం వినియోగిస్తామని అఫిడవిట్ ఇచ్చినట్టు చెప్పారు. అయితే మొత్తం భూమిలో 70% ఫార్మా సిటీ అభివృద్ధి చేసి 20% భూమిలో మిగతావి ఏర్పాటు చేయాలని అనుకున్నామన్నారు. అయితే కానీ 20% భూమిలో ఫార్మా కంపెనీలు వచ్చేలా ఇక్కడ చూసిరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసిందన్నారు. అంటే రివర్సు 75-25 ప్రాధాన్యాలు మారిపోయినాయి, ప్రభుత్వాల ప్రాధాన్యాలు మారిపోయినాయి. వాళ్ళు 70% వాడితే వీళ్ళు 20%కు కుదించేసారు దాన్ని. ఇగో ఫార్మా కంపెనీలు వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసిందన్నారు. 70% భూముల్లో వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు. ఈ చట్ట ప్రకారం చెల్లుబాటు కాదన్నారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. అందుకే తమ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు 100% చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. ఫార్మా సిటీగా పునరుద్ధరిస్తామన్నారు. అంటూ మీరు ఏం చేసినా జనాలకు మాత్రం మంచి చేయరు, జనాలను మాత్రం ఆగం చేయకూరు, జనాల డబ్బులను మాత్రం ఖరాబ్ చేయకూరు. మీరే వస్తారని మీకు నమ్మకం ఉంటే ఉండొచ్చు కాక, కానీ మరి నాశనం పడతాము అంటే మాత్రం మరి ప్రజలు ఆలోచిస్తారు. మరి ఇలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగిన తర్వాత లేదా కొంత అక్కడ డబ్బును వెచ్చించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అదంతా కూడా రద్దు అంటే ఎట్లయిపోతుందంటే ఆల్రెడీ పెద్ద పెద్ద కాంప్లెక్స్లను కూలగొట్టి మళ్ళీ ఇంకో దగ్గర ఇల్లులు కట్టిస్తామని చెప్పినట్టు ఉంటుంది. ఆ కూలగొట్టే బదులు దాన్ని దేనికైనా వాడుకోవచ్చు కదా, అట్లా కాదు, కూలగొట్టి దాన్ని నాశనం పట్టాలి, మళ్ళీ ఇంకో దగ్గర కట్టియాలి. అంటే డబల్ అంటూ ఇది ఖర్చు కావాలి, అది ఖర్చు కావాలి, రెండు రకాల ఖర్చు కావాలి జనాలకి.